ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్స్ స్టేజ్కు వచ్చేసింది. మొత్తం 10 జట్ల నుంచి 6 ఇంటి దారి పడితే 4 ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. ఇవాళ జరిగే తొలి క్వాలిఫైయర్ టాప్ 2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు డైరెక్ట్గా ఫైనల్కు క్వాలిఫై అవుతుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. ఇదిలా ఉంటే క్వాలిఫైయర్ 1కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ధర్మశాలలో ఇవాళ 80% వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. అయితే ఈ మ్యాచ్ సమయంలో మాత్రం చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే ఒకవేళ రద్దయితే ఏ జట్టు ఫైనల్కు చేరుతుందన్న దానిపై చర్చ కూడా మొదలైంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్కు రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల ఒకవేళ మ్యాచ్ను రద్దు చేస్తే లీగ్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టే ముందంజ వేస్తుంది. దీని ప్రకారం చూస్తే లీగ్ స్టేజ్ను ఆర్సీబీ టాప్ ప్లేస్లో ముగించింది. గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో నిలిచింది. నిజానికి ఇరు జట్లు 14 మ్యాచ్ల్లో 9 చొప్పున విజయాలతో 18 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్లో మెరుగ్గా ఉండడంతో బెంగళూరుకు అగ్రస్థానం దక్కింది. అందుకే లీగ్ స్టేజ్లో చాలా జట్లు టాప్ ప్లేస్ టార్గెట్గానే ఆడుతున్నాయి. ఒకవేళ కీలక మ్యాచ్ల్లో వర్షం వల్ల ఇబ్బంది ఎదురైతే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 2కి కూడా ఇదే రూల్ అమలవుతుంది. ఎలిమినేటర్లో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించనుండగా ఓడిన జట్టు ఇంటి దారి పడుతుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ముందంజ వేస్తుంది. ఎందుకంటే సన్ రైజర్స్ 9 విజయాలతో 18 పాయింట్లు సాధించగా రాజస్థాన్ 16 పాయింట్లే సాధించింది.